నేనేమంటానంటే రానోడు జ్ఞానం ఉన్నోడు చాలా జాగ్రత్తగానే ఉంటాడు. రానోడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ భాషలపైన, వాళ్ళ మాటలపైన, వాళ్ళ విధానం పైన చాలా తీవ్రమైనటువంటి మనుషులు కలిసి చెందేలా, మనుషులు బాధపడేలా, చూసేటోనికి విడ్డూరంగా ఎబ్బెట్టుగా ఉండేటువంటి రాతలు ఉంటున్నాయి. ఎందుకోసమా అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి చేసిన తప్పేంది, కేసీఆర్ చేసిన ఒప్పేంది? ఈ సమాధానం చెప్పండి జర్నలిస్టులారా. నేనేమంటానంటే కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టినటువంటి లాభాల గురించి వనకూడినటువంటి లాభాలు రేవంత్ రెడ్డి వచ్చి కూలగొట్టింది ఏంది? రేవంత్ రెడ్డి వచ్చి పీక తిన్నదేంది? ఏం చేయలేదు. దీని మీద మీరు మాట్లాడండి. కానీ ఇలా జర్నలిస్టుల్లో నేను ఏమంటే జర్నలిస్టు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండాలి, జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాలి, తప్పులేదు. కానీ ఐక్యంలో భాగంగానే మన దాంట్లో బూతులు మాట్లాడే వాళ్ళను, మన దాంట్లో అబద్ధాలు మాట్లాడే వాళ్ళను, మన దాంట్లో కుట్రలు చేసే వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా, ఎంత తీర్మానం వల్లనో ఎట్లా పడితే అట్లా, రఘుని ఎట్లా పడితే అట్లా, ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ మళ్ళా అందరి సమాజంలో అందరికన్నా ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు మనోడు ఉన్నాడు బీఆర్ఎస్ను, ఇప్పుడు ఈయన ఉన్నాడు ఏం పేరు మా తమ్ముడు, మొత్తం బీఆర్ఎస్ను పట్ట చేసుకున్నాడు. చేసుకొని ఇక మనకు నేనేమంటానంటే తెలివితే ఒక డాక్టర్ చదివిండు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. ఎంబీబీఎస్ డాక్టర్ కావడమే గొప్ప కాదు. మొన్న ఒక ఆమె ఉన్నది, ఏంది సంతాన సాఫల్య కేంద్రం నడిపింది. ఆమె డాక్టరే, కానీ ఆమె క్యారెక్టర్ వేస్ట్. ఆమె లూటి కార్యక్రమం మొదలుపెట్టింది. ఆమె ఇలా అనేక విధాలుగా మానవత్వాలను మంట కలిపింది. ఇలా మనోడు కూడా నేనేమంటే చదువుకున్నావు, నీ జ్ఞానం ఉంటే సరిపోదు, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఎంత, ఉద్యోగ అవకాశాలు ఎంత, మనం ఏం జరుగుతూ ఉంది, అసలు ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడా, చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా, అవి కాకుండా ఒకటే పాట ఒకటే పాట ఒకటే పాట ఒకటే పాట. ఇంకా నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారికి కూడా నా రిక్వెస్ట్, ఈ వీడియో తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ జర్నలిస్టుల పైన అంటే స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు హైలైట్ అయిపోతారు. వాళ్ళు ఎట్లయినా క్యారెక్టర్లెస్, వాళ్ళు ఎట్లయినా వాళ్ళ బూతులు, వాళ్ళు ఎట్లయినా వాళ్ళ మురికి రాతలు, మురికి మాటలే, వాళ్ళ పేరు మీరు చెప్పలేరు, మీరు అనలేరు. ఆయనతో దానికి అని బదలాం ఎందుకు? ముఖ్యమంత్రి గారు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా కొన్ని సందర్భాల్లో సమాజం ప్రకృతి అనేది వాళ్ళని చక్కగా చేస్తుంది. ఇప్పుడు ప్రకృతి ద్వారా చక్కగా అయ్యేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ టార్గెట్ చేస్తే హీరోలు అయిపోయి అందాజ పోటీ అంటే అందరి కోపం వచ్చాయి. జరుగుతున్న సమస్యను స్పెసిఫిక్ చేస్తూ ఇక్కడ ఒక 10,000 జర్నలిస్టులలో కానీ ఒక 1000 మంది జర్నలిస్టులో చేసే తప్పు ఎవరు? 10,000 మంది జర్నలిస్టులో ఒక 10 మంది 20 మంది తప్పు చేస్తే ఇలా 10 మంది సైలెంట్ ఉంటారు, అందరు కలిసి గుంపు కట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి మీద విరుచుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 2-3 తప్ప, ఒక 3-4 తప్ప మిగతా వాళ్ళు టోటల్గా మంచి అదే పని మీద ఉండరు. ఉండండి, నో ప్రాబ్లం. ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయండి, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, బూతులు మాట్లాడకండి. నీచమైనటువంటి ఒక మనిషిని మిమ్మల్ని చూసి ఏదో ఆయన గజగజ వణికిపోతున్నట్టు ఆ ఫోటోలు, మిమ్మల్ని చూసి ఆయన గజగజ ముఖ్యమంత్రి వణికిపోతున్నట్టు ఆ ఫోటోలు పెట్టి ఆ తమ్ముళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంది? బాధ నేనేమంటానంటే తప్పు చేసినోడు దిగమింగినోడు ఇలా భరిస్తాడు, కానీ ఏదో ఈ రాష్ట్రంలో చెయ్యాలి, సంథింగ్ ఈజ్ బెటర్గా నేను ఉండాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి 100% ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మ్యాక్సిమం నేనేమంటానంటే టాలెంటెడ్ జర్నలిస్టులలో ఇలా ముఖ్యమంత్రి గారికి ఇంకోటి ఏంటంటే ఆ జర్నలిస్టులు ఈ జర్నలిస్టులు అని పోల్చాల్సిన అవసరం లేదు. ఇలా ఎవరైతే సోషల్ మీడియా ఎదుగుతారో కష్టపడి ఎదుగుకుంటూ వస్తూ ఉన్నారు, కానీ కొంతమంది కష్టపడి ఎదుగుతున్నటువంటి భాగం లోపల కుట్రలు కుతంత్రాలతో వస్తూ ఉన్నారు. వాళ్ళ పనిగట్టుకొని విమర్శను అవమానానికి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏమంటే ఆయన ఏదో మీటింగ్లో అన్నాడేమో, అంటే అఫ్కోర్స్ అన్నాడేమో, ఆయన బూతులేం తిట్లే. నిజంగా వాళ్ళ యొక్క అప్పుడప్పుడు చూసినప్పుడు వాళ్ళ మాటలు ఒక భయం భక్తి లేకుండా, అద్దు భయం లేకుండా, ఆ ఇంటి పక్కన ఎవరిని మామూలు వాళ్ళన్నా ఆ మాటలు మామూలు వ్యక్తులని చెప్పు తీసుకొని కుడతారు వీళ్ళని.
చెప్పు తీసుకొని కొడతారు. ఏంటికి వనికి రానోడు, ఏ కానకు వనికి రానోడు, అజ్ఞానంలో ఉన్నోడు, మురికి రాతలు మురికి కూతలతోనే బతుకు నీడ్చేతోడు అడ్డు అదుపు లేకుండా ముఖ్యమంత్రులను విమర్శిస్తూ ఉంటే ఇది మంచి సాంప్రదాయమా చెడ్డ సాంప్రదాయమా జర్నలిస్టులే చెప్పాలి. విమర్శించడానికి ఇంక దానికి నేనేమంటానంటే ఎవడు కూడా ఉన్నత స్థానానికి పోవాలనుకోడిగా. ఎవరిని విమర్శించాలే? ఒక హత్యలు చేసిండు, ఒక మానభంగాలు చేస్తోని, ఒక దోపిడీ చేస్తోని, ప్రజాధరం దుర్వినియోగం చేసినప్పుడు, అవినీతికి పాల్పడ్డప్పుడు, ప్రజల యొక్క బతుకులను నాశనం చేసినప్పుడు, పెద్ద ఎత్తున విపత్తు జరిగినప్పుడు అలాంటి సంఘటనలను స్పెసిఫిక్ చేసి వాళ్ళను కార్నర్ చేస్తూ వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ చట్టాలకు దొరికిస్తూ మనం పనిచేయాల్సినటువంటి మనము ఇలా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని పొద్దున్న దాకా అవే రాతలు బీఆర్ఎస్ వాళ్ళు. అబ్బా, ఒక 10 మంది లేస్తే మొత్తం దిప్పికి తెస్తారు, ఇట్లా మొత్తం దిప్పిట్లా తెస్తూ ఉండరు. నేనేమంటే తెచ్చుకోండి, మీ సరదా మీ ఇష్టం. దానికి కూడా నేను 2-3 సార్లు వేసిన కానీ అనవసరంగా నా క్యారెక్టర్ ఎందుకు చంపుకోవాలి అన్నటువంటి విషయంతో నేనున్నా. తెచ్చుకుంటారా? అందులో మీకు గొప్పతనం అనిపిస్తే గొప్పగానే ఫీల్ కాండి. ఖచ్చితంగా ఒక దుర్మార్గమైన విధానాలకు ఎక్కడో అంటే ఏమంటారు చూడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కానీ ముఖ్యమంత్రి గారు అనవసరంగా ఈ స్థాయికి దిగదరడం అనేది బాగాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా నా ఇంటిమేషన్ ఏంటంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మురికి కూతలు మురికి రాతలు అడ్డగోలి కూతలు మాట్లాడే వాళ్లకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఉండాలి. కానీ జర్నలిస్టుల అందరికీ అది ఆపాదించడం కరెక్ట్ కాదు.